నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాలలో జోరున కురుస్తున్న వర్షంలో కూడా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలి, ఇవి అమలయ్యేంత వరకు పోరాటం చేస్తాం, ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు. సోదరులారా, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని చోట్ల నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని చోట్ల ఉన్నటువంటి పంచాయతీ కార్మికులందరూ కూడా వారి వారి ప్రధాన సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 13వ తేదీన అన్ని మున్సిపాలిటీల్లో నగర కమిషనర్లకి ఏఐటిసి ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రధానంగా చనిపోయిన వారి కుటుంబాల్లో అర్హులైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, ఏదైతే గత కొంతకాలంగా క్యాజువల్గా ఆఫీసులో పనిచేస్తున్న వారందరూ కూడా రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా వారికి ఇచ్చేటటువంటి రాయితీలు ఎక్కడ కూడా దానికి అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఈ యొక్క పెండింగ్ సమస్యలతో పాటుగా ఎన్నికల పోలీస్ స్టాఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ ప్రతిభ అవార్డుకు ఎంపికైనట్లు ఎస్పీ ఎల్టీఓ తెలిపారు. ఇది ఈ నెల 5వ తేదీ అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి పురస్కరించుకుని అవార్డ్స్ ను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టాఫ్ మాట్లాడుతూ చింతాయపాలెం, కర్లపాలెం పాఠశాలల అభివృద్ధికి కృషి చేసినందుకు గాను కరుణ జీవన్ మినిస్ట్రీస్ ద్వారా 2011 నుంచి ప్రతి నెల 10 మందికి చేయూతనిద్దాం, చైతన్యపరుద్దాంలో భాగంగా ఈ అవార్డుని ప్రదానం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇది ఈ నెల 26వ తేదీన గుంటూరులో ప్రదానం చేస్తారని తెలిపారు. జాతీయ ప్రతిభ అవార్డు 2015 ఎంపికైనందుకు ఎంపిక చేసిన ఎస్పీఎల్టీఓ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి గౌరవ అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు కెఎస్ అశోక్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ అవార్డుని పాఠశాల అభివృద్ధిలోను మరియు 2011 నుంచి కరుణా జీవన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి నెల 10 మందికి చేయూతనిద్దాం, చైతన్యపరుద్దాం అను భాగంగా చేసిన సేవా సామాజిక కార్యక్రమాలని దృష్టి ఉంచుకొని అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రోగులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్, మువ్వల వెంకటరమణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దరజన ఆయన పెట్టు తరగబెట్టు.
కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా గారి 62వ జన్మదినోత్సవం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అమిత్ షా గారు ఈ దేశం యొక్క హోంమంత్రి అయిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో ఎక్కడ టెర్రరిజం అనేది ఎక్కడ లేకుండా సమూలంగా నిర్మూలించారు. వీటన్నిటికంటే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ నక్సలైట్ల యొక్క బెడదన అనేది సమూలంగా తీసివేశారు. ఇంకా కొద్దిగా మాత్రమే ఉన్నది. వాళ్ళందరూ కూడా త్వరలో అందరూ లొంగుబాటు అయిపోతారు. మోడీ గారి ప్రభుత్వంలో నక్సలైట్ అనే మనిషి లేకుండా చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే మన దేశాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నక్సలైట్ల మూలంగా చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు. అదంతా కూడా తొలగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఒక టార్గెట్ కింద ఫిక్స్ చేసుకొని ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని చేయలేకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి అన్నింటిలో కూడా ముఖ్యంగా ఒరిస్సా తదితర ప్రాంతాల్లో ఆ విధంగా చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇదే విధంగా వారు దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి మన దేశం యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్నదగిన రాజకీయ నాయకుల్లో ఆణిముత్యాల్లో ముఖ్యమైన వారు మోడీ గారు. మోడీ తర్వాత మోడీ అంతటి వ్యక్తి అమిత్ షా గారు. వారి యొక్క పుట్టినరోజు ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో జరుపుకోవడం మనకెంతో ఆనందంగా ఉన్నది. అమిత్ షా గారు ఒకప్పుడు దేశం మొత్తం ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెరిగాయి దేశంలో. అలాంటిది అతను హోమ్ మినిస్టర్గా ఉన్న తర్వాత దేశంలో ఈ రోజు వరకు ఎక్కడ ఒక బాంబు పేరిన సంఘటన జరగలేదు. అంత పకడ్బందీగా మన దేశాన్ని రక్షిస్తూ వస్తున్నారు. వారికి ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇంకా మంచిగా పరిపాలించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం చినగంజ మండలంలోని సోఫరాల గ్రామంలో గల శివాలయం అయ్యప్ప స్వామి ఆలయాలలో బుధవారం కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా ఆలయాలలో 65 మంది మండల దీక్ష తీసుకోవడం జరిగింది. స్వాములకు మొదటి రోజు పూజా కార్యక్రమం అయ్యప్ప పడి పూజ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ టిఎస్ఆర్ ఆంజనేయులు దంపతులు నిర్వహించడం జరిగింది. నేటి నుండి నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆరాధన చేసిన స్వాములకు అన్నదాన కార్యక్రమం దీక్షాకాలం సోఫరాల గ్రామస్తులు సహకారంతో నిర్వహించడం జరుగుతుందని ఆంజనేయుడు తెలిపారు. ఆదిపరాశక్తికి ప్రతిరాండకోటి బ్రహ్మాండ నాయకికి జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప ఆపద్బాంధవనే శరణమయ్యప్ప అనాథ రక్షకనే శరణమయ్యప్ప ప్రతిరాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప ప్రభునే శరణమయ్యప్ప అయ్యప్పనే శుభప్రదం కావాలని మీరు దీక్ష తీసుకున్నటువంటి అన్ని రోజులు ఆరోగ్యంగా ఉండి చక్కగా మీ యాత్రను మీరు పరిపూర్తి చేసుకోవాలని ఆ యొక్క అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యులందరి మీద పుష్కలంగా లభించాలని చెప్పి నేను ఆ యొక్క అయ్యప్ప స్వామి వారిని మనస్ఫూర్తిగా నేను ప్రార్థించుకుంటూ ఉన్నాను. అలాగే ఆ యొక్క కోరిక ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మన సోగ్రాల గ్రామ ప్రజలు, మన ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు అందరూ కలిసి మన అయ్యప్ప స్వాములకి దిగ్విజయమైనటువంటి యాత్ర జరగాలని, అందరూ కూడా సుఖంగా సౌభాగ్యాలతో విలుసిల్లాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క సత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా కూడా ఈ యొక్క సత్య కార్యక్రమాన్ని అన్ని రోజులు శుభంగా తీసుకుని ఈ కార్యక్రమాలు మీరు నెరవేర్చుకుంటూ మీరు చక్కగా ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరు ప్రతిరోజు అయ్యప్ప స్వామి పూజకు తప్పకుండా హాజరవ్వాలి. అయ్యప్ప స్వామి పూజకు హాజరయ్యి అయ్యప్ప స్వామి పూజ చేసుకున్నాక సద్యకి రావాలి. అప్పుడు స్వామి యొక్క కటాక్షాలన్నీ కూడా మీకు బాగా సంపూర్తిగా లభిస్తాయని చెప్పి నేను కోరుకుంటూ ప్రతి ఒక్క అయ్యప్ప కూడా అయ్యప్ప స్వామి పూజకు తప్పనిసరిగా హాజరై అక్కడి నుంచి సద్యకి రావాల్సిందిగా నేను ప్రతిరోజు అలాగ చేయాల్సి మీ కార్యక్రమాలు మీరు సంపూర్తిగా తీర్చుకొని స్వామి పూజ మొదలయ్యే టైంకి మీరు స్వామి పూజకి హాజరై
స్వామి పూజ తర్వాత సద్దికి వచ్చి ఆ చక్కగా మీరు చక్కగా మీ యొక్క సద్ది కార్యక్రమాలు తీసుకొని మీ యొక్క యాత్రను శుభప్రదం చేసుకోవాలని చెప్పి మనసారా కోరుతా ఉందా. ఈరోజు సద్ది తృప్తిగా పూజ చేసి సౌభాగ్యాలతో సుఖంగా అందరూ కూడా వెలిసెళ్ళాలని చెప్పి అందరినీ కూడా మనసారా కోరుకుంటూ ఉన్నాం. రక్తదానం చేయడం చేస్తే సమాజంకు సేవ చేస్తున్నట్లేనని ఆర్డీఓ పి గ్లోరియా అన్నారు. కర్లపాలెం పంచాయతీ ఎంవీఆర్ డిగ్రీ కళాశాల రోడ్లోని కేర్ మినిస్ట్రీస్ గుంటూరు నీడ్స్ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సమాజ సేవకులు మోపర్తి జాన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ఆర్డీఓ గ్లోరియా ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిని అభినందించి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్లోరియా మాట్లాడుతూ మనం ఒకరం రక్తం ఇస్తే ముగ్గురికి ప్రాణదానం చేసినట్లేనని తెలిపారు. ఆరోగ్యకరమైన యువత రక్తదానం చేయాలన్నారు. అది సమాజంకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కేర్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ మోపర్తి జాన్ గారు మరియు వారి అబ్బాయి స్టీవ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని కర్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ ఎన్జిఓ సంస్థ ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని నా ద్వారా ప్రారంభింపజేయడం కూడా చాలా సంతోషకరం. రక్తదానం చేసే వారందరికీ కూడా ఒకటే చెప్తున్నాము, రక్తదానం అంటే కేవలం రక్తం ఇవ్వటమే కాదు, ఒక యూనిట్ రక్తం ఇస్తే అది ముగ్గురు ప్రాణాలని కాపాడుతుంది. సమాజంలో మనం ఇప్పటివరకు చాలా స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నాము. ఈ రక్తదానం చేయడం ద్వారా మనం సమాజపరంగా కూడా సమాజ సేవ చేసినట్లు ఉంటుంది. మనలో చచ్చిపోయిన మానవత్వాన్ని కూడా నిద్రలేపినట్లు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానాన్ని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుని రక్తదానం అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మళ్ళీ రికవరీ అవుతుందని చెప్తారు డాక్టర్లు. రికవరీ అయినాక మళ్ళీ చేయొచ్చు. డాక్టర్లు ఎంతో కొన్ని 100 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం అంత దూరం చేయకపోయినా కానీ అప్పుడప్పుడు రక్తదానం చేసి కొన్ని ప్రాణాలను బ్రతికించినట్లయితే అవి మనకి మనిషిపరంగా సంతృప్తిపరంగా ఉంటుంది. అట్లాగే సమాజానికి కూడా మనం ఎంతో కొంత మనవంతు సేవ చేసినట్లుగా ఉంటుంది. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను పిలిచినందుకు జాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ద్వారా మా క్యాంపస్లో ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారికి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సమాజంలో అమ్మగారు చెప్పినట్లుగా ప్రతి యూనిట్ ముగ్గురికి ప్రాణదానం చేస్తుంది కనుక నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసి మన దేశాన్ని, మన ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇక్కడ కేర్ సంస్థ ఆవరణలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇది కర్లపాలెం గ్రామంలోనే మొట్టమొదటిసారి ఈ రీతిగా చేయడం అనేది, అదేవిధంగా మోపర్తి జాన్ గారి యొక్క జన్మదిన వేడుకలో దీన్ని చేయటం అనేది చాలా సంతోషకరంగా మాకుంది. దీనిలో భాగంగా మరి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి, అలాగే వచ్చినటువంటి అతిథులందరూ కూడా హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రక్తదానం చేయటం అనేది ప్రాణదానం చేయటమే. దాన్ని ఈ విధంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ఇంతవరకు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి, చేయబోతున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని, కృషి చేసిన వారందరినీ ప్రోత్సహిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. దైవజనులు, బాపట్ల జిల్లాలో మార్గదర్శకులు, స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలకి అండగా నిలబడేటువంటి మా పెద్దన్న మోపర్తి జానన్న గారు, వారి అబ్బాయి ఇరువురు పుట్టినరోజు సందర్భంగా పాస్టర్సు, అదేవిధంగా దళిత సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ చేరాము. వాస్తవానికి ఏంటంటే మాదిరితరమైనటువంటి జీవితాన్ని ఆయన గడుపుతూ ఉంటాడు. అంటే ఆయన ఏంటంటే తగ్గించుకొని, దేవుడు చెప్పినట్టుగా తగ్గించుకొని తన జీవితాన్ని కొనసాగిస్తూ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇలాంటి ఆణిముత్యం బాపట్ల జిల్లాలో ఉంటాం. మేమెంతో ఉద్యమాల్లో పనిచేసినప్పటికి కూడా మా పెద్దన్నగా ఆయన భావిస్తూ ఉంటాం. రాబోయే రోజుల్లో మరింత స్థాయికి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఆయన ద్వారా ఎంతోమంది పేదలకి కన్నీళ్లు తొడవాలని, ఎంతోమంది పాస్టర్లను ఒక సైన్యంగా ఆయన నడిపించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా వారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాం.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 51 మంది లబ్ధిదారులకు 42,34,920 రూపాయలు అందజేశారు. అనంతరం ఎరపతినేని మాట్లాడుతూ 2019-24 మధ్యకాలంలో వైసీపీ చేసిన అరాచకాలు, ఆర్థిక పతనం పరిస్థితుల నుండి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికిప్పుడే కోలుకొని బయటపడుతుందని అన్నారు. అనంతరం ఎరపతినేని మాట్లాడుతూ 2019-24 మధ్యకాలంలో వైసీపీ చేసిన అరాచకాలు, ఆర్థిక పతనం పరిస్థితుల నుండి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకొని బయటపడుతుందని అన్నారు. అయినా కూడా గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 1,40,000 కోట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని, ఇంతటి భారీ పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా జరగలేదని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ సంస్థను తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని ఎరపతినేని తెలిపారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మన నియోజకవర్గంలో హెల్త్ పర్పస్ లో ఆపరేషన్స్ కి, అదేవిధంగా హెల్త్ రికవరీకి మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 10వ సారి మనం ఈ చెక్స్ కూడా మనం ఇస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం 51 మందికి 42,34,920 రూపాయలు ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. అంటే దాదాపుగా ప్రతి నెల కూడా 56 లక్షలు కూడా మన నియోజకవర్గానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మనకి పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిధులు వస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు 19-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి మొత్తం ₹1,00,00,000 కూడా రాలేదు. మహా వస్తే 50,000, 60,000, 25,000 వచ్చింది. కానీ ఇక్కడ కొన్ని కేసులలో 10-15 లక్షలు కూడా రావడం జరిగింది. సో దీన్ని పేద వర్గాలు పూర్తిగా కూడా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి ఉదారంగా నిధులు హెల్త్ పర్పస్ లో మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి గురజాల నియోజకవర్గం ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. 19-24 మధ్య జరిగిన అరాచకం, జరిగిన ఆర్థిక పతనం, దాని నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి వచ్చి, ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో దేశ విదేశాల నుంచి ఆంధ్ర ప్రభుత్వం మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. పెట్టుబడులు పెట్టకుండా రాకుండా ఎలా చేయాలో ఈ వైసీపీ ఫేక్ బ్యాచ్ వాళ్ళ విశ్వ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ సంస్థ దాదాపు 1,40,000 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చింది డేటా సెంటర్ పెట్టడానికి వైజాగ్. దానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపింది. గురిజాల మండలంలోని దైద శ్రీ అమరలింగేశ్వర స్వామివారి బిలంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజుల పాటు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. గత కొన్ని రోజుల క్రితం గురిజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో దైద శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థాన బిలం, గుత్తికొండ బిలం, మోర్జంపాడు బుగ్గమల్లయ్య స్వామి దేవస్థానాలలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. दास्यां रुद्रो सज्जो जातं प्रबुद्धां सज्जो जाताय वे नमः भवे भवेनाथ भवे भवश्वां भवद्भवाय नमः वामदेवाय नमः ज्येष्ठं श्रेष्ठ रुद्राय नमः कालाय नमः कलविक्रमाय नमः बलविक्रमाय नमः बलप्रसर्वभूतमनोन्मनाय नमः गुरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो
నరసరావుపేట పట్టణంలో నివసిస్తున్న 8 సంవత్సరాల బాలుడు కూనిశెట్టి హిషాల్ వారి తల్లిదండ్రులు కూనిశెట్టి ప్రభాస్ సుకన్యల సహకారంతో హనుమాన్ చాలీసాను నిమిషం 48 సెకండ్లు పూర్తి చేశాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిషాల్ హనుమాన్ చాలీసాను నిమిషం 48 సెకండ్లు పూర్తి చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని, అలాగే నడుముకు రింగు కట్టుకొని పాడడం మాకెంతో గర్వకారణంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఒక పక్క 4th క్లాస్ చదువుకుంటూనే మరో పక్క ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడని, అలాగే రాష్ట్రంలో ఎక్కడ పోటీలు నిర్వహించిన మా బాబు హిషాల్ పోటీకి పార్టిసిపేట్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడని, అలాగే రాష్ట్రంలో ఎక్కడ పోటీలు నిర్వహించిన మా బాబు హిషాల్ పోటీకి పార్టిసిపేట్ కి పంపిస్తామని తెలిపారు. सबसे लगे तुम्हारे साथ तुम्हारे कोरोना अपने देश समारोह पे तीनों लोग कांते कंपे बुद्ध भी साथ चलने करते हैं अभी महान विजय ना से वगैरह सब बेरा जबरदस्त हनुमत वगैरह संकट से हनुमान से मन को रचना जान चला है सब राम तो पिस राजा दिन के क्या सब ने सुन साजा और मन होता जो पिला भी तासों में तो जीवन हो जाए चार बार तब तुम्हारे प्रसिद्ध जरा सात संत के तुम्हारे वारिस में राम द्वारे अष्ट सिद्धि नाम इसके दाता हसर दिन चार बात राम सर ने तुम्हारे भाषा सात तुम्हारा बुद्ध के रास तुम्हारे वचन राम को भावे जन्म जन्म के तुम्हारे अंतकाल रब बसाए जहाँ जन्म भक्त का और देवता चितंदर हम से सरकारी संकटाटे मेटे से फिर जोश में हम लेना जय 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 हनुमान को जय कृपा करो जय अपने हंस पर फाड़ के जो छोड़ बंद मार सके जो पड़े हनुमान काल से उस सकी गुर से तुलसीदास सुधार चेर की जनादा तुम्हारे रबाउन तो ने संकटाना మన మనసులో రామ్ లగన్ సీత మనసులో. నమస్తే అండి, నా పేరు ప్రభాస్. నా మిస్సెస్ సుకన్య, మా అబ్బాయి హిషాద్. తను గ్రేడ్ 4 చదువుతున్నాడు, 8 years ఏజ్. స్కాట్స్ పైన్ ఇంటర్నేషనల్ స్కూల్ విజయవాడ. తనకి యూజువల్గా చాలా ఎడిషనల్ యాక్టివిటీస్ ఏదైనా నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో స్టార్టింగ్ జస్ట్ హూలా హూప్ అది నేర్పించాము. సో అది బాగా ప్రాక్టీస్ చేశాడు, బాగా వచ్చింది. సో ఓన్లీ హూలా హూప్ కాకుండా దాంతోపాటు ఇంకేదైనా చేయొచ్చా అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఇట్లా ఈ భక్తి పాటలతో ఏదైనా ఈ హూలా హూప్తో ఏదైనా డ్యాన్స్ చేయించవచ్చు అని అనుకొని హనుమాన్ చాలీసా చేపిద్దాం అనుకున్నాము. అట్లాగా ఆ కాన్సెప్ట్లో యూజువల్గా రోజు స్కూల్కి వెళ్ళడానికి ఒక 15 minutes జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో రోజు వాళ్ళమ్మ ఈ హనుమాన్ చాలీసా అట్లా చెప్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో ఈజీగానే నేర్చుకోగలిగాడు. సో తర్వాత బాగా ప్రాక్టీస్ చేయడంతో అంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ హూలా హూపుతో హనుమాన్ చాలీసా బాగా ప్రాక్టీస్ చేశాడు, పర్ఫెక్ట్గా వచ్చింది. సో అనుకొని ఇంకా అది నేర్చుకున్నది ఊరినే వేస్ట్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్తో ఎక్కడన్నా పార్టిసిపేట్ చేస్తే ఏదన్నా వస్తుంది, తన ఊరు రికగ్నైజ్ అవ్వాలి, కాస్త ఎక్స్పోజర్ ఉండాలి అనే దీంతో ఈ వీడియో చేయించడం జరిగింది. సో మేము అనుకున్న దానికంటే తను బాగా చేశాడు. సో 1 minute 48 secondsలో కంప్లీట్ చేశాడు హూలా హూప్ విత్ హనుమాన్ చాలీసా. థ్యాంక్ యూ అండి. నా పేరు హిషాల్, మా అమ్మ పేరు సుకన్య, మా నాన్న పేరు ప్రభాస్. నేను విజయవాడ స్కాట్స్ పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను, 4th class. నాకు హనుమాన్ చాలీసా అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను అది చేశాను. నాకు 1 minute 48 secondsలో వచ్చేసింది. అందుకే నాకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ రావాలని ఏం చేశాను. థ్యాంక్ యూ. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చాలనేది కృతనిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నది గర్భంలో ఇసుకను లోడ్ చేయడానికి మనుషులను మాత్రమే ఉపయోగించాలి. నది గర్భంలోకి భారీ వాహనాలకు అనుమతులు లేవు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. లారీలకు, ట్రాక్టర్లకు ఇసుక లోడ్ చేయడానికి జేసీబీలు నదిలోనికి పంపించి వాటిని తోటే లోడ్ చేస్తున్నారు. స్థానిక పేదలు లోడింగ్ లో పని కల్పించమని అధికారులను విన్నవించుకున్న యంత్రాలతోనే లోడ్ చేస్తున్నారు. అచ్చంపేట మండలం కొత్తపల్లి ఇసుక రేవులో అక్రమ ఇసుకను రవాణా జరగకుండా రోడ్డుకు అడ్డంగా గాడి తీసిన తహసీల్దార్
చంద్రశేఖర్ విఆర్ఓ సమక్షంలో ఈ గాడి తీశారు. అలాగే కొత్తపల్లి ఇసుక రీచ్ కి ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్ చంద్రశేఖర్ విలేకరులకు తెలిపారు. అనిల్ పేరు చెప్పండి. బాలు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణం చేపలగడ్డకు చెందిన
యాడ్ల మాణిక్యం మంగళవారం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. పొలంలో పనిచేస్తుండగా వర్షం పడడంతో చెట్టు కిందకు చేరిన ఆమెపై పిడుగు పడింది. దీంతో మాణిక్యం అక్కడికక్కడే మరణించింది. మృతురాలికి 2 పిల్లలున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సత్తెనపల్లి పట్టణంలో జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ విజయ్ కుమార్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కొందరు వ్యాపారులు ధనదాహం జనం ఆరోగ్యానికి శాపంగా మారుతుందని, ప్రస్తుతం మార్కెట్లో దొరికే వస్తువులు కల్తీ లేకుండా దొరకడం లేదు. అందులో ముఖ్యంగా ఇంట్లో వాడుకునే వంట నూనె కల్తీ కేటుగాలకి కాసులు కురిపిస్తుంది. విచ్చలవిడిగా ప్రైవేట్ వ్యాపారులు వంట నూనెను కల్తీ చేసి ప్యాకెట్లో నింపి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం సూచించిన ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా జోరుగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జరుగుతోంది. తానే సొంత బ్రాండ్ ఆయిల్ డబ్బాలను మార్కెట్లోకి సప్లై చేస్తున్నట్లు కథనాలు కూడా ఉన్నాయి. సంబంధిత శాఖ వారు తక్షణమే స్పందించి తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ మాట్లాడారు. నా పేరు జొన్నలగడ్డ విజయ్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ, క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాసీనత వెరసి పల్నాడుతో పాటుగా సత్తెనపల్లిలో కొంతమంది నూనె వర్తక వ్యాపారులు కల్తీ నిర్వహిస్తూ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇంట్లో వాడే వంట నూనె నుంచి కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇట్లా ప్రతి దాంట్లో కూడా కల్తీ నిర్వహిస్తూ వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. సత్తెనపల్లి పట్టణంలో అయితే కొంతమంది వ్యాపారులు నూనె గానుగులు నిర్వహిస్తూ వాటిల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వంట నూనె కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, అలాగే నువ్వుల నూనె కానివ్వండి, వాటిల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వాళ్ళు కల్తీ నిర్వహిస్తారని చెప్పేసి ఆరోపణలు అయితే బయట వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రధానంగా వీటిల్లో వైట్ క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి వాటిని కలుపుతున్నారు. దీనివల్ల ప్రజల యొక్క రోగాల బారిన పడుతున్నారని చెప్పేసి బయట విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. వంట నూనె తీసుకున్నట్టయితే చాలామంది వంట నూనె అట్లాంటివి వాడటం వల్ల గుండె సంబంధించిన జబ్బులు కానివ్వండి, శ్వాసకోశం సంబంధించిన జబ్బులు కానివ్వండి వాళ్ళు బాధిత అవుతూ ఉన్నారు. అదేవిధంగా కొబ్బరి నూనె ఉపయోగించడం వల్ల, అంటే కల్తీ కొబ్బరి నూనె ఉపయోగించడం వల్ల యువకులకు చాలామంది బట్టతల వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా నువ్వుల నూనె ఇట్లా ఈ ప్రతి దాంట్లో కూడా ఈ క్రూడ్ ఆయిల్ ఉపయోగిస్తున్నారని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే కనీసం లేబుల్ లేకుండా వాటిని కేజీ, అర కేజీ, పావు కిలో అంటూ ప్యాకింగ్ చేసి లేబుల్ లేకుండా వంట నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ వాటిని వినియోగదారులుగా విక్రయిస్తూ ఉన్నారు. వీటిని అరికట్టాల్సిన అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానివ్వండి, స్థానిక అధికారులు కానివ్వండి, తుత్తు మంత్రంగా తనిఖీలు చేస్తూ ఉండటం వల్ల ఇటువంటి కల్తీ వ్యాపారుల యొక్క పని 3 పూలు 6 కాయలుగా వెదజల్లుతూ ఉంది. దీనివల్ల డబ్బులు దండుకుంటా ఉన్నారు. దీని మీద గతంలో విరివిరిగా అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు నర్సాపేట కానివ్వండి, అలాగే సత్తెనపల్లి కానివ్వండి, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు విస్తృతంగా చేయడం వల్ల కొంతవరకు అరికట్టడం జరిగింది. అయితే తిరిగి ఈ తనిఖీలు తగ్గుముఖం పడటంతో తిరిగి వ్యాపారులు యథేచ్ఛగా వారి పనులు చేస్తూ ఉన్నారు. మొన్న దసరా కానివ్వండి, నిన్న దీపావళి కానివ్వండి, రేపు సంక్రాంతి పండుగ, ఇట్లా ప్రతి పండగల సందర్భంలో వంట నూనె కంపల్సరీగా వాడతారు. అంటే పిండి వంటలు కానివ్వండి, ఇతర వంట కార్యక్రమాలకి కంపల్సరీగా వంట నూనె వాడతారు. అయితే ఇటువంటి అవకాశాన్ని కొంతమంది కల్తీ వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటూ ఈ కల్తీ విచ్చలవిడిగా చేయడం వల్ల జనాలు ఆ యొక్క కల్తీ నూనె వాడటం వల్ల రోగాలు బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు కానివ్వండి, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఈ కల్తీ నూనె మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి లోక్ జనశక్తి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద అధికారులు, నాయకులు స్పందించకపోతే మేము దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఈ కల్తీ నూనె అరికట్టేందుకు మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈ యొక్క లోక్ జనశక్తి పార్టీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.